ప్రభునామంలో చేరవచ్చిన అందరికీ వందనములు. దేవుని వాక్యంలో నుంచి ఆరాధనకు సహాయకరంగా 106వ కీర్తన 7, 8 వచనములు చదువుకొని ధ్యానం చేసి ప్రభువుని ఆరాధన చేద్దాం. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ కృపాబాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. సముద్రమునొద్ద ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. ఆయనను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించను. స్తుతులు అర్పించుకొని ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధమైన జీవం కలిగిన దేవుడువైన మీ సన్నిధిని మాకు అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఈ చిన్న వాక్యమును మా కొరకై దీవించి మీకు యోగ్యంగా మేము ఆరాధన చేయుటకు సహాయం అందించమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సోదర సోదరులారా, 126వ కీర్తన దేవుణ్ణి స్తుతించండి, కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లించండి, ఎందుకంటే ఆయన దయాళుడు అనే మాటతోటి ప్రారంభించబడింది. కానీ 7, 8 వచనాలు మనం చూస్తే ఈ లోకపు పాపపు బానిసత్వానికి సాదృశ్యంగా ఉన్న ఐగుప్తు నుంచి దేవుని ప్రజలైన ఇశ్రాయేలు యొక్క బానిసత్వాన్ని, మన పాపపు బానిసత్వాన్ని ఎలాగున యేసుక్రీస్తు ప్రభు సిలువలో తన పరిశుద్ధమైన రక్తమును చిందించి ఆయన మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడై మనలను పాపపు బానిసత్వం నుంచి విడిపించాడో, అలాగున పాత నిబంధనలో ఐగుప్తు దాసత్వము నుంచి దేవుని ప్రజలను ఇశ్రాయేలును విడిపించిన తర్వాత వారు దేవుని స్తోత్రగానం చేస్తూ నాయకునితో పాటు నడిచినటువంటి మాట వాస్తవమే. కానీ ఈ భాగంలో చదువుకునేటువంటి భాగంలో మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, దేవుడు వారిని ఐగుప్తులో నుంచి అద్భుతాలను చేసి ఎప్పుడు ఎక్కడ ఎవరు చేయని చూడని వినని అద్భుతాలను వాళ్ళు చూచి విని అనుభవించి పితరులు వీరికి ద్వితీయోపదేశ కాండంలో చెప్పినట్టుగా వారి చేతికి ఇంటి ద్వారబంధ్రాల మీద పడుకున్నప్పుడు లేచినప్పుడు ఆ మాటలను తెలియచేసిన ఈ 7వ వచనంలో మనం చూస్తే, నీ కృపాబాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి అనే మాట మనం చూస్తున్నాం. యేసు ప్రభు మనలను నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని ఆయన ఒక రొట్టెని ఎత్తుకొని తన పరిశుద్ధమైన శరీరానికి సాదృశ్యంగా వారికి చూపించి దాన్ని విరిచి వారికి ఇచ్చి పంచుకొనుడి, తినుడి, నన్ను జ్ఞాపకం చేసుకునుడి అని చెప్పాడు. ఆదివారంన మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. కాబట్టి ఆయన శరీరమును ఆయన రక్తమును ఖచ్చితంగా ప్రతి ఆదివారము ఆయన రక్తములో కడుగబడి విలువ పెట్టి కొనబడి దేవుని పిల్లలు, దేవుని కుమారులు కుమార్తెలు అని పిలువబడుతున్నటువంటి మనము నాడు ఈ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఎలాగునైతే ఆయన కృపా బాహుళ్యమును మరచిపోయారో అలాగున మనం మరచిపోకూడదు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఏం చేయాలి అంటే, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. కాబట్టి ఇప్పుడు మనము అన్నిటికంటే ప్రాముఖ్యముగా ఆయనను జ్ఞాపకము చేసుకొనుచున్నాము. ఆయనను మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఆయనను మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, ఆయన సృష్టికర్త అయిన దేవుడుగా ఉండి నరావతారాన్ని ధరించుకొని మన పాప శిక్షను ఆయన మీద వేసుకొని పాపము లేని శరీరాన్ని మన కొరకు ఆయన శిలువలో అప్పగించుకొని మన కొరకు మన యొక్క శిక్షను, మరణమును ఆయన అనుభవించి ఆయనకు ఆయనే పునరుద్ధానుడై లేచాడు. ఇది ఎప్పుడు ఎక్కడ దేవుడు కూడా చేయనటువంటి అద్భుతము ఆయనే చేసి చూపించాడు. ఇది ఇంకెవ్వరు కూడా చేయలేరు. అలాంటి అద్భుతాన్ని నాటి ఇశ్రాయేలీయులు అనుభవించిన దానికంటే ఎక్కువగా ఆయన రక్తంలో విమోచించబడినటువంటి మనము ఆయన యొక్క జీవము కలిగిన వాక్యాన్ని, ఆయన ఆత్మను మన హృదయంలో ఉంచి మాట్లాడుతుంటుండగా లోకములో మిగిలినటువంటి సంగతులను మనము జ్ఞాపకము చేసుకోకూడదు.
మళ్ళీ ఐగుప్తును జ్ఞాపకం చేసుకోకూడదు. అక్కడ తిన్న తిండి, అక్కడ తిన్నటువంటి పరిస్థితులు జ్ఞాపకం చేసుకోకూడదు. పితరులకు దేవుడిచ్చినటువంటి ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఆరాధన చేయాలి. ఆయనను మాత్రమే మనం జ్ఞాపకం చేసుకోవాలి అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. 8వ వచనంలో ఆయనను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. వారు దేవుని మరిచిపోతూ ఉన్నా కానీ ఆ ఎర్ర సముద్రాన్ని చూచి మరిచిపోయినటువంటి పరిస్థితులు, ఆ భయంకరమైనటువంటి విపత్తు ఎదురైనప్పుడు దేవుడు ముందు చేసిన అద్భుతాలను, దేవుని ప్రజలకు విరోధంగా ఉన్న తమ శత్రువులకు దేవుడే నేరుగా పంపించి ఎక్కడ ఎవరు విని చూడనటువంటి ఆ 10 తెగుళ్లను దేవుని శత్రువుల మీదకు పంపించి వీరిని ఆ తెగుళ్ల బారి నుంచి తప్పించి, అది మహా అంటువ్యాధి కానీ పాపాత్ములైనటువంటి వారికే, పరిశుద్ధులకు ఆ అంటువ్యాధి తగలకుండగా ఆయన సంరక్షించి ఆయన చేతులలో ఆయన రెక్కల మీద వారిని మోసుకొని ఎర్ర సముద్రాన్ని దాటిస్తాడు అనేటువంటి విషయాన్ని, ఆయన మహాపరాక్రమాన్ని వాళ్ళు మర్చిపోయారు. ఈనాడు దేవుని ప్రజలమైన మనము దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు శరీరంలో ఉన్నాం కనుక యాక్సిడెంటల్గా కొన్ని చిక్కుల పెట్టు పాపముల్లో పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. లేదు నేను చక్కగా ఉన్నాను అనడానికి ఏ ఆధారాలు కూడా బైబిల్ గ్రంథంలో లేవు. అలాంటి పరిస్థితులలో మన హృదయంలో దేవుని ఆత్మ దుఃఖపడకుండగా హృదయంలో పరిశుద్ధమైనటువంటి స్థితిని, నిష్కల్మషమైనటువంటి పరిస్థితిని దేవుని వాక్యమనే ఉదక స్నానంలో శుద్ధి చేసుకున్నటువంటి వాళ్ళముగా మనస్ఫూర్తిగా పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, ఆత్మతో, సత్యముతో మనలను మనం పరీక్షించుకొని ఈ పాత్రలలో పాలు పొంది ఆయనను మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలి అని చూస్తున్నాం. ఎందుకు ఈ రక్షణను దేవుడు కొనసాగింప చేస్తూ ఉన్నాడు అనంటే, మన యొక్క శక్తిని బట్టి, మన యొక్క యుక్తిని బట్టి, మన యొక్క జ్ఞానాన్ని బట్టి, మన యొక్క యోగ్యతలు క్వాలిటీస్ని బట్టి కాదు. కేవలము తన నామాన్ని బట్టి మనల్ని రక్షించాడు కాబట్టి, తన నామానికి లోకము మనలను చూచినప్పుడు, వీళ్ళు శ్రమ వచ్చినప్పుడు ఎర్ర సముద్రం లాంటి విపత్తు వీళ్ళ ఎదుట కండకు కట్టినట్టుగా కనబడినా కానీ వీరు ఆరాధన చేయడము, యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవడము మరచిపోవటం లేదు అని దేవుని యొక్క మహిమని మన ద్వారా ఆయన ప్రకటించుకోవడానికి కొన్నిసార్లు ఆరాధనకు ఆటంకమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవచ్చు. ఎంత మాత్రం చేత ప్రభువుని జ్ఞాపకం చేసుకునే విషయంలో నిర్లక్ష్యము చేయకూడదు, నిస్సత్తువు కాకూడదు, నిరాశకు లోను కాకూడదు, నిరుత్సాహానికి లోను కాకూడదు అని ఈ 106వ కీర్తనలో 7-8 వచనాల్లో మనం చిన్న ధ్యానం చేశాం. అలాగైతే ఇక్కడ కూర్చున్నటువంటి మనము, వింటున్నటువంటి మనము ఇలాంటి శుద్ధ హృదయముతోటి పరిస్థితుల వైపునకు చూడకుండా, నాడు ఇశ్రాయేలైన వారు ఎర్ర సముద్రాన్ని చూచి భయపడినట్లుగా ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం మరిచిపోయినట్టుగా కాకుండా, ఈ లోకములో మనకు ఎదురయ్యేటువంటి ఎటువంటి సవాళ్ళనైనా సరే సునాయాసంగా త్రుంచి పడవేసి ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన జీవితాన్ని కొనసాగించాలని ఈ చిన్న లేఖన భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలను ధైర్యపరుస్తుండగా, ఆయన కృపాసనం ఎదుటకు ధైర్యంతో చేరి వచ్చి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి చిన్న ధ్యానం మనకు సహాయం చేయనుగాక.